Hi, good morning everyone. This is Nagaraj. I am from Visayanagaram. We have been uploading many videos in my YouTube channel since last month. So regarding vocabulary, regarding tenses and regarding arithmetic and reasoning. And for all the students, intermediate, degree and 10th class students, congratulations to all for upgrade next classes. Those who are preparing for competitive exams. అండ్ అందరికీ చూసుకున్నట్లయితే నేను కొన్ని టెన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన లింక్ మేము డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అన్ని టెన్సెస్ సంబంధించి ప్రెజెంట్ టెన్స్ సంబంధించి ప్రెజెంట్ టెన్స్కి, పాస్ట్ టెన్స్ సంబంధించి పాస్ట్ టెన్స్కి all the links are available in the description. You can click, you can watch all the videos, and at the same time after completion of watching your videos, please give a comment in comment box. I will follow your comments and all the suggestions and rectify if I had any mistake in my teaching or video. Okay, so today I am going to give explanation on past perfect tense. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇన్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ద టూ యాక్షన్స్ వర్ హ్యాపెండ్. ఇక్కడ కూడా రెండు యాక్షన్స్ జరుగుతాయి. ఆ రెండు యాక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి. ద సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ద సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. వరుస క్రమంలో జరుగుతాయి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద ఫస్ట్ యాక్షన్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. The next action happened in simple past tense. ఫస్ట్ యాక్షన్ ఏ టెన్స్ లో జరుగుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో జరుగుతుంది. తర్వాత యాక్షన్ ఏ టెన్స్ లో జరుగుతుందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెనేషన్ దట్, ఫస్ట్ వీ హ్యావ్ టు నో హౌ టు యూజ్ ద వెర్బ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ మనం ఏ విధంగా మనం యూజ్ చేస్తాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ గా యూజ్ చేస్తాం. అలాంగ్ విత్ ద హ్యాడ్ యూ కెన్ యూజ్ మెయిన్ వెర్బ్ ఏంటంటే V3 లో ఉంటుంది. హ్యాడ్ ప్లస్ V3. ఓకే, హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ గా యూజ్ చేస్తాము. మెయిన్ వెర్బ్ అనేది V3 లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐ కానీ, వి కానీ, యు కానీ, దే కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, హ్యాడ్. ఓకే, ప్లస్ V3. ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్ అయినా, వెదర్ ఇట్ ఈస్ సింగులర్, వెదర్ ఇట్ ఈస్ ప్లూరల్ సబ్జెక్ట్, యూ కెన్ యూజ్ హెల్పింగ్ వర్బ్ యాజ్ ఎ హ్యాడ్. సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా ఇక్కడ మనకి హ్యాడ్ యూజ్ చేస్తాం. ఓకే, there is no any objection with the had. You can use with the singular subject, with the plural subject. Along with the helping verb had, you can use V3 in past perfect tense. V3 in past perfect tense. Past perfect tense లో ఆల్రెడీ చెప్పాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎప్పుడు V3 అనేది ఉంటుంది. ఏ పర్ఫెక్ట్ టెన్స్ లో అయినా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానీ, ప్రతి పర్ఫెక్ట్ టెన్స్ లో V3 అనేది కామన్ గా ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు చేంజ్ ద హెల్పింగ్ వెర్బ్స్ ఓన్లీ. ఇక్కడ హ్యాడ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే పాస్ట్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇక ఈ విధంగా మనం వెర్బ్ అనేది యూజ్ చేస్తాం. పాస్ట్ ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హౌ కెన్ యూ ఫైండ్ ద వెర్బ్ ఇన్ ద సెంటెన్స్. సెంటెన్స్ లో వెర్బ్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. సో వాట్ ఈస్ ద వెర్బ్ ఇన్ ద సెంటెన్స్. ఇందులో సెంటెన్స్ మనకి వెర్బ్ అంటే హ్యాడ్ ఫినిష్డ్ అనేది వెర్బ్ ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ హ్యాడ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఫినిష్డ్ అనేది మెయిన్ వెర్బ్. ఓకే, హ్యాడ్ అనేది ఏ టెన్స్ ఇండికేట్ చేస్తుంది, పాస్ట్ ని ఇండికేట్ చేస్తుంది. హ్యాడ్ అనేది ఏ టెన్స్ ఇండికేట్, పాస్ట్ ని ఇండికేట్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి హ్యాస్, హ్యావ్, అలాగే హ్యాడ్, హ్యాడ్. ఓకే, హ్యాస్ అనేది V1, హ్యాడ్ అనేది V2, హ్యాడ్ కూడా V3 కూడా హ్యాడ్ కింద చూసుకుంటాం.
సో V1 అనేది ప్రెసెంట్ టెన్స్ ఫామ్, V2 అనేది పాస్ట్ టెన్స్ ఫామ్, V3 అనేది పాస్ట్ పార్టిసిపుల్. సో ఇక్కడ V2 అనేది పాస్ట్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా ఇది పాస్ట్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫినిష్డ్ అనేది V3 మెయిన్ వర్బ్, ఇది మనకి ఇది పర్ఫెక్ట్ ని ఇండికేట్ చేస్తుంది పాస్ట్ పార్టిసిపుల్ అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హ్యాడ్ ఫినిష్డ్ అనేది ఇక్కడ మనకి వర్బ్. ఓకే, సో ఇప్పుడు చాలా మంది వర్బ్ ఏదంటే ఫినిష్డ్ అంటారు. ఓకే, ఫినిష్డ్ అనేది మెయిన్ వర్బ్, హ్యాడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. ఎందుకంటారా, ఇక్కడ మనకి హ్యాడ్ ఫినిష్డ్ అనేది కంప్లీట్ వర్బ్ కింద మనం చెప్పాలి. ఇక్కడ వాట్ ఈస్ ద వర్బ్ ఇన్ ద సెంటెన్స్ అంటే హ్యాడ్ ఫినిష్డ్. ఎందుకంటే ఇక్కడ టెన్స్ ఏం డిసైడ్ చేస్తుంది, హెల్పింగ్ వర్బ్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా, హియర్ ద మెయిన్ వర్బ్ డిపెండ్స్ అపాన్ హెల్పింగ్ వర్బ్. సో హియర్ ద టెన్స్ డిసైడెడ్ బై హెల్పింగ్ వర్బ్, నాట్ బై ద మెయిన్ వర్బ్. సో హియర్ ద వర్బ్ ఈస్ హ్యాడ్ ఫినిష్డ్. అలాగే ఇక్కడ మనం నెగిటివ్ ఇంట్రోవర్టెడ్ సెంటెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాము. సి హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ ఉంది. సో మన నెగిటివ్ ఇంట్రోవర్టెడ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఏమి ఉండాలి, హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఓకే, హెల్పింగ్ వర్బ్ ఏంటి, మనకి హ్యాడ్ ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ ఫ్రేమ్ నెగిటివ్ అండ్ ఇంట్రోవర్టెడ్ సెంటెన్స్. సి హ్యాడ్ ఫినిష్డ్ టాస్క్ ఏమొస్తుంది మనకి, సి హ్యాడ్ నాట్ ఫినిష్డ్ హర్ టాస్క్. అదే ఇంట్రోగేటివ్ అయితే ఏం చెప్పాం, ఎప్పుడు కూడా ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో క్వశ్చనింగ్ పార్ట్ లో మనకి ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ అనేది we have to use before the subject. ఓకే, had అనేది మనకి హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ మనకి, she. Had she finished her task. Okay, in this way we have to frame negative and interrogative sentence in past perfect tense. Okay, here మనకి కీవర్డ్స్ వచ్చేసి బిఫోర్, ఆఫ్టర్, వెన్. ఈ మూడు కూడా మనకి కీవర్డ్స్ గా యూజ్ అవుతాయి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనకి వరుసగా రెండు యాక్షన్స్ జరుగుతాయి. ద సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ద ఫస్ట్ యాక్షన్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్, ద నెక్స్ట్ యాక్షన్ హ్యాపెండ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనకి వెర్బ్ ఎక్కడ ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ వెర్బ్ ఎక్కడ ఉంటుంది, హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. సో వాట్ ఈస్ ద సింపుల్ పాస్ట్, ఇక్కడ రీచ్డ్, ఇది V2. సింపుల్ పాస్ట్ టెన్స్ లో V2 లో ఉంటుంది కదా వెర్బ్ అనేది. ఓకే, ఏం చెప్పాం మనకి ఇక్కడ, వెన్ ఐ రీచ్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నేను రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యేసరికి అంటే వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది, తర్వాత మనం వెళ్ళడం జరిగింది, తర్వాత మనం రీచ్ అవ్వడం జరిగింది. మరి ఫస్ట్ యాక్షన్ ఏ టెన్స్ లో జరిగినట్టు, పాస్ట్ పర్ఫెక్ట్. తర్వాత యాక్షన్ ఏ టెన్స్ లో జరిగినట్టు, సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సో ఇన్ దిస్ వే వి హావ్ టు యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ విధంగా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ ఈ విధంగా మనకు జరుగుతాయి. ఇక్కడ మనకి కీవర్డ్ కి వెన్ అనేది ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. వెన్ కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, we had finished our lunch before the relatives came. We had finished our lunch before the relatives came. So what is the verb in the past perfect tense? Had finished. So what is the verb in the simple past tense? Came. Come, came, come. Came అనేది ఏ టెన్స్ ఇండికేట్ చేస్తుంది? సింపుల్ పాస్ట్ టెన్స్ ని. పాస్ట్ టెన్స్ ఫామ్ ది V2. సో ఇక్కడ we had finished our lunch before the relatives came. ఫస్ట్ యాక్షన్ ఏ టెన్స్ జరిగింది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. తర్వాత యాక్షన్ ఏ టెన్స్ జరిగింది? సింపుల్ పాస్ట్ టెన్స్. We had finished our lunch. ఈ లంచ్ ఫినిష్ చేస్తాం బిఫోర్ ద రిలేటివ్స్ కేమ్. రిలేటివ్స్ వచ్చే ముందు ఈ లంచ్ ఫినిష్ చేస్తాం. లంచ్ ఫినిష్ చేయడం అనేది ముందు జరిగింది, తర్వాత రిలేటివ్స్ రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా we have to use the past perfect tense in the sequence of actions. ఓకే, ఈ విధంగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, హియర్ మనకి 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ
ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, who is going to join in the degree first year students, for all the students మనకి ఏ విధంగా టెన్సెస్ అనేవి ఈ మన ఎగ్జామ్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇది వస్తాయని చెప్పడానికి ఇవి మనం చెప్పడం జరుగుతుంది. ఐ వెంట్ దేర్ ఆఫ్టర్ ఐ డాష్ ద టాస్క్. ఐ వెంట్ ఇక్కడ ఆల్రెడీ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇచ్చేసాడు. ఐ వెంట్ దేర్ ఆఫ్టర్ అనేది ఈ కీవర్డ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని. ఐ డాష్ ద టాస్క్ బ్రాకెట్ లో మనకి కంప్లీట్ అనే వర్బ్ ఇచ్చారు ఇక్కడ మనకి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వర్బ్ ఎలా ఉంటుంది మనకి? వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్? హ్యాడ్. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అంటే V4 V3. ఐ హ్యాడ్ కంప్లీటెడ్. ఐ వెంట్ దేర్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్. నేను అక్కడికి వెళ్ళిపోయాను, నేను అక్కడికి వెళ్ళాను. ఆఫ్టర్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్, నా పని కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్ళాను. అంటే ఫస్ట్ యాక్షన్ ఏ టెన్స్ లో జరిగింది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. తర్వాత యాక్షన్ ఏ టెన్స్ లో జరిగింది? సింపుల్ పాస్ట్ టెన్స్ లో. ఓకే, ఇన్ దిస్ వే యాక్షన్స్ వర్ హ్యాపెన్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ చూడండి, she dashed the email before I apologized. ఓకే, ఇక్కడ మనకి బిఫోర్ అనేది కీవర్డ్ ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ మనకి వెర్బ్ డిక్రేటెడ్ రైట్. ఓకే, ఆల్రెడీ మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది వెర్బ్ అపాలజైజ్డ్ V2. మన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఇది రాయాలి. she had రైట్ థర్డ్ ఫార్మ్ ఏంటి? written. she had written the email before I apologized. నేను క్షమించే ముందే ఆమె లెటర్ రాసింది. ఓకే, ముందు లెటర్ రాసింది, తర్వాత నేను క్షమించడం జరిగింది. సో ఇన్ దిస్ వే వి హావ్ టు యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ విధంగా మన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. వి హావ్ టు రిమెంబర్ ఆల్ ద థింగ్స్ సో while you are learning past perfect tense. Thank you so much to all. Please subscribe and like and watch my channel. Okay, if you have any doubts, please put a comment in comment box. Definitely I will follow all the suggestions. Thank you so much all my viewers and subscribers.